త్వరగా లైవ్లోకి జాయిన్ కండి. పాస్టర్ అభినయ్ దర్శన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి ఉంచారు. పూర్తి వివరాలు మనకు తెలియాల్సి ఉంది. మన వాళ్ళందరూ కూడా దయచేసి లైవ్లోనికి జాయిన్ కండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ మీతో చెప్పడానికి నేను ఈ లైవ్లోనికి వచ్చాను. దయచేసి మన వాళ్ళందరూ కూడా లైవ్లోనికి రండి. మన ప్రియమైనటువంటి సహోదరుడు పాస్టర్ అభినయ్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్, మీకు తెలుసు విజయవాడ దగ్గర ఉండే మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఉంచినట్లుగా సమాచారం ఉంది. అభినయ్ నాకు కాల్ చేశారు 5 నిమిషాల క్రితం. వెంటనే నేను ఈ లైవ్ పెడుతున్నాను. దయచేసి మన వాళ్ళు అందరూ కూడా లైన్లోనికి రండి. పాస్టర్ అభినయ్ దర్శన్ అరెస్ట్ చేశారు ఆంధ్రాలో. పాస్టర్ అభినయ్ దర్శన్ని అరెస్ట్ చేశారు ఆంధ్రాలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ దగ్గర మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో పాస్టర్ అభినయ్ దర్శన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. మంగళగిరికి సంబంధించినటువంటి సిఐ గారు ఆధ్వర్యంలో పోలీసులు పాస్టర్ అభినయ్ గారిని అరెస్ట్ చేశారు. దయచేసి మన వాళ్ళందరూ కూడా లైవ్లోనికి రండి. ఈరోజు ఒంగోలులో జరుగుతున్నటువంటి మీటింగ్స్కి అటెండ్ కావడానికి వెళుతున్నటువంటి అభినయ్ దర్శన్ని మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. దయచేసి మన వాళ్ళందరూ కూడా లైవ్లోనికి రండి. ఈ విషయాన్ని వెంటనే కూడా స్ప్రెడ్ చేయండి. రూరల్ పోలీస్ స్టేషన్కి సంబంధించి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి పోలీసులు సిఐ గారు అభినయ్ దర్శన్తో పాటుగా అభినయ్ దర్శన్ బృందాన్ని అరెస్ట్ చేసి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళినట్లుగా అభి ఇప్పుడే కాల్ చేసి చెప్పారు. అతనికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకూడదు. దయచేసి మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఉన్నవారందరూ కూడా రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళండి. దయచేసి ఒంగోలులో జరుగుతున్నటువంటి మీటింగ్కి అభినయ్ తన బృందంతో కలిసి కారులో ప్రయాణం చేసి వెళుతూ ఉన్నప్పుడు ఒక టోల్ గేట్ దగ్గర చాలా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయిపోయిందట. ఆ ట్రాఫిక్ జామ్ దగ్గర అభినయ్ వాళ్ళు ఉన్నప్పుడు పోలీసులు అభినయ్ దర్శన్ని, అలాగే అభినయ్ దర్శన్ కారు డ్రైవర్ని, అభినయ్ దర్శన్తో పాటు ఉన్నటువంటి బృందం మొత్తాన్ని కూడా అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఎందుకు తీసుకుని వెళ్ళారో వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మేమేం తప్పు చేసాం, మమ్మల్ని ఎందుకని మీరు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి అభినయ్ అడిగినప్పుడు, మమ్మల్ని మీరే ప్రశ్నిస్తారా, మమ్మల్ని మీరు ప్రశ్నించేంత పెద్దవాళ్ళ అని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి సిఐ గారి బృందం వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయినట్లుగా నా దగ్గర సమాచారం ఉంది. అభినయ్ నాకు కాల్ చేశారు. జస్ట్ ఒక 2-3 నిమిషాల క్రితం అభినయ్ నాకు ఫోన్ చేసి మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తున్నారు, మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర మమ్మల్ని ఉంచారు, నా బృందాన్ని తీసుకొని వచ్చేసారు. నైట్ జరుగుతున్నటువంటి సువార్త సభలో నేను పార్టిసిపేట్ చేయాల్సి ఉంది. నా డ్రైవర్ని అరెస్ట్ చేసి, నన్ను అరెస్ట్ చేసి, నాతో పాటు ఉన్న వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకొని వచ్చారు అని చెప్పి అభి మాట్లాడుతున్నారు. దయచేసి ఆంధ్ర ప్రాంతంలో ఆ విజయవాడ సమీపంలో ఉన్నటువంటి మన సిఎండిఎఫ్ కార్యకర్తలు, అలాగే సిపిఎఫ్కి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులందరూ కూడా అభి కోసం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లాల్సిందిగా నేను పిలుపునిస్తూ ఉన్నాను. నాకు అభి ఇచ్చిన సమాచారం మేరకు అభి బయలుదేరి ఒంగోలు వెళ్తున్నాడు తన బృందంతో కలిసి ఒక కారులో. సుమారు మంగళగిరి ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక టోల్ గేట్ దగ్గరికి అభి వచ్చినప్పుడు అక్కడ పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చాలా సమయం పాటు ఆ ట్రాఫిక్లో వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అక్కడ కొంత వాదన జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. పోలీసులు వచ్చి అభిని పట్టుకొని అక్రమంగా ఏ తప్పు చేయకపోయినా, అభిది ఏ తప్పు లేకపోయినా అభినయ్ దర్శన్ గారిని, పాస్టర్ అభినయ్ దర్శన్ గారిని అరెస్ట్ చేసి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్నటువంటి మన వాళ్ళందరూ కూడా స్పందించాలని చెప్పి ప్రభుపేట నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో స్పందించండి. ఏం తమాషాలు చేస్తున్నారా పోలీసులు? ఏం తప్పు చేశాడైనా? దొంగతనం చేశాడా? వ్యభిచారం చేశాడా? లేకపోతే ఎవరైనా హత్య చేశాడా? ఏదైనా డెకాయిటీలో ఉన్నాడా? ఏ తప్పు చేశాడని చెప్పి పాస్టర్ అభినయ్ దర్శన్ గారిని అక్రమంగా అరెస్ట్ చేశారో పోలీసులు మీరు తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మీరు గమనించండి. అదే ఆంధ్ర ప్రాంతంలో ప్రవీణ్ పగడాల గారు రాజమండ్రి సమీపంలో ప్రాణాలు పోగొట్టుకొని విగతజీవిగా రోడ్డు పక్కన పడిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం. కొంతకాలంగా ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, క్రైస్తవుల మీద పెద్ద ఎత్తున మతపరమైనటువంటి దాడులు జరుగుతున్నాయన్న విషయం మీ అందరికీ తెలుసు. పాస్టర్ అభినయ్ దర్శన్ ఎలా ఉన్నారు, ఆయన్ని తప్పనిసరిగా ఆయన్ని చూపించాలి మాకు.
పాస్టర్ అభినయ దర్శన మాకు చూపించాలి. పాస్టర్ అభినయ దర్శన్ క్షేమంగానే ఉన్నారా, ఆయన అరెస్ట్ చేసి తీసుకొని ఆయన అరెస్ట్ చేసి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళారు అన్నటువంటి వార్తలు మాకు అంతా ఉన్నాయి. స్వయాన పాస్టర్ అభినయ దర్శన్ గారే స్వయాన నన్ను నా బృందాన్ని అరెస్ట్ చేసి నన్ను మంగళగిరి పోలీస్ స్టేషన్ రూరల్ పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చారు అని నాకు ఫోన్ చేసి చెప్పారు. దానికి నేను ప్రత్యక్షమైనటువంటి సాక్షిని. పాస్టర్ అభినయ దర్శన్ గారిని దయచేసి మీడియా ముందు చూపించాలి. మాకు పాస్టర్ అభినయ దర్శన్ గారిని కలవడానికి అవకాశం ఇవ్వాలి. స్థానికంగా ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి క్రైస్తవ పెద్దలు అందరూ కూడా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లాల్సిందిగా ప్రభుపేట నేను తెలియజేస్తా ఉన్నాను.